యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి గత 38 సంవత్సరాల క్రితము ఎక్కువ నేను ప్రార్థన చేసేవాడిని కాదు. మామూలుగా గడిపేసేవాడిని. అటువంటి సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైన గుణపాఠం నాకు నేర్పినాడు. అదేంటంటే నాకొక చెల్లి ఉన్నది. ఆ చెల్లి అప్పట్లో వాంతులయ్యి హాస్పిటల్‌లో పెట్టడం జరిగింది. 2 సార్లు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్‌లో పెట్టడం జరిగింది. హాస్పిటల్‌లో పెట్టినప్పుడు హాస్పిటల్ అంటే మామూలుగా ఉండదు. మరి పేషెంట్ దగ్గర ఉంటామంటే ఎంతో సహనం కావాలి. అక్కడ మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు. అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఇవ్వరు. అక్కడే మరి నిద్ర మానుకొని చూస్తూ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి. ఎప్పుడైనా ఎవరైనా సరే జ్ఞాపకం చేస్తారు. హాస్పిటల్ అంటేనే ఒక నరకంలా ఉంటుంది. మన సమయం అంతా కూడా పాడైపోతుంది. గంటల గంటల సమయం వృధా అయిపోతుంటుంది. మన సమయం పాడైపోతుందంటే మన జీవితంలో ఆయుష్ అంత వృధా అయిపోతుంది. ఎందుకు పనికిరాకుండా వృధా అయిపోతుంది. ఇదంతా కూడా సాతాను చేసే పని తప్ప మరొకటి లేదు. మన సమయాన్ని పాడు చేయడానికి సాతాను ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే మీ కుటుంబాల్లో ఎవ్వరికీ అనారోగ్యం రాకుండా ప్రార్థించండి. నేను అప్పటి నుంచి కూడా ప్రార్థన అనేది మొదలుపెట్టాను. అప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన పాఠాన్ని బట్టి నేను ప్రార్థన మొదలుపెడుతూ మా కుటుంబం గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా కుటుంబం బాగుంటేనే నేను మరి ఆత్మలో జీవించడానికి కానీ లేకపోతే ప్రార్థనా జీవితం ఎక్కువ గడపడానికి కానీ ఒక స్వేచ్ఛ అనేది నాకు ఉంటుంది. హాస్పిటల్‌లో కూర్చుంటే అక్కడ ప్రార్థన రాదు కదా! ఆ విధంగా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరైనా సరే మీ కుటుంబం గురించి బాగా ఎక్కువ ప్రార్థన చేసుకుంటే, వ్యాధి రోగాలు రాకుండా ప్రార్థన చేసుకోండి. హాస్పిటల్ పాలవకుండా ప్రార్థన చేసుకోండి. క్యాన్సర్ లాంటి మరి ఎటువంటివి రాకుండా ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు ఆ హాస్పిటల్ వద్దు, హాస్పిటల్ అవసరం లేదు ప్రభావ, మా హాస్పిటల్ రాకుండా అలానే హాస్పిటల్‌కి అవసరత అటువంటి అనారోగ్యాలు రాకుండా అని ప్రార్థన చేయండి. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మీకు జవాబు చెప్తాడు. మరి అటువంటి హాస్పిటల్ అవసరం లేకుండా చేస్తాడు. ఆ విధంగా మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తుండండి. మీకు ఎటువంటి హాస్పిటల్‌కి వెళ్ళే శ్రమ రాదు. ఒక నరకం హాస్పిటల్ అంటేనే. మరి అంతేకాదు ఒక ఆర్థికంగా కూడా చాలా డబ్బు అవసరం పడుతుంది. ఆర్థికంగా కూడా చాలా టెన్షన్స్ వస్తాయి. ఎన్నో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే హాస్పిటల్‌కి అవసరం లేకుండా ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకంగా క్యాన్సర్స్ ఎక్కువ సంభవించే క్యాన్సర్స్ కానీ, మరి టీబీలు కానీ, ఇటువంటి భయంకరమైన వ్యాధులు ఏవి కూడా రాకుండా మీరు ప్రార్థన చేసుకోండి. కుటుంబానికి మీ కాపుదల ఇంకో కుటుంబానికి దేవుని కాపుదల ఉండినట్లుగా మీరు ప్రతిదినం మీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తన కృప సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు మీకు సహాయం దయచేస్తాడు. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మీ కృప అనుగ్రహిస్తాడు. మీకు శ్రమ తప్పుతుంది. మీరు సంతోషంగా మరి హ్యాపీగా జీవించగలుగుతారు. దేవుడి మాటలు మీకు అందరూ దీవించి ఆశించును గాక. ఆమేన్.